హాయ్ ఫ్రెండ్స్, మేము ఊర్లో ఉన్నామని చెప్పాం కదా. ఇది మండే రోజు బ్లాగ్ అనమాట, వీడియో అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తగారు పిండి రుబ్బుతున్నారు, పెసరపప్పు. ఎందుకంటే మా అత్తయ్య గారికి మా బాబుకి పెసరగారెలు కావాలంట. మా బాబు హాస్టల్లో ఉంటాడు కాబట్టి అందుకని చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా పిల్లలిద్దరూ నేను వీడియో చేస్తున్నానని ఫేసులు దాచేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఇది మా పెద్దన్నయ్య గురించి అనమాట. అన్నయ్య, నువ్వు నన్ను ఎన్నో సంవత్సరాల తర్వాత, ఒక 20 ఇయర్స్ తర్వాత నన్ను ర్యాగీకి ఇన్వైట్ చేశావు, కానీ నేను రాలేకపోయాను. గాలి, దుమ్ము, వాన, వర్షం వల్ల అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్నయ్య. అన్నయ్య, ఐఎమ్ వెరీ 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 సారీ అన్నయ్య, క్షమించు అన్నయ్య. నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు పిలిచిన తర్వాత నాకు అంత అదృష్టం రాకుండా పోయింది, నీతో రాఖీ కట్టడం. కానీ చాలా బాధగా అనిపించింది అన్నయ్య. ప్లీజ్ అర్థం చేసుకో, నేను వచ్చి నీకు రాఖీ కట్టినందుకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తమ్ముడు శేఖర్, నీకు కూడా రా, ఐఎమ్ వెరీ వెరీ సారీ రా, నీకు కూడా కట్టినందుకు. ఓకేనా, నన్ను క్షమించుతారుగా మీ ఇద్దరు? ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ఇక్కడ వచ్చేసి మా బాబుకి మా పాప రాఖీ కడుతుందండి. అయితే తనకి ముడేయడం రావట్లేదని నేను ముడేస్తున్నాను అనమాట. ఆ ముడి ఇక్కడ వచ్చేసి మా బాబు నాకు రాఖీ కట్టాగా డబ్బులు ఇవ్వన్నయ్యా అని అడుగుతుంటే నేను ఇప్పుడు 10 చదువుతున్నాను కదా, అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ నేను నీకు ఇస్తా. 7 సంవత్సరాలు రాఖీ 7 సార్లు కట్టావు కదా, 7 రాఖీలకి ఏ డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తా 7 సంవత్సరాలది అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళ తాతయ్య కూడా కట్టింది. వాళ్ళ తాతయ్య కంట వాళ్ళ చెల్లెళ్ళు ఎప్పుడూ కట్టలేదంట. 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇద్దరు ఎప్పుడూ కట్టలేదంట. ఫస్ట్ టైం కట్టిందంట. వాళ్ళ తాతయ్య కట్టేసరికి మా తాతగారు ఎంతో సంతోషపడి తనకి కూడా బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2 చెల్లెళ్ళు ఉండి కూడా కట్టలేదు అని. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాయనమ్మ కూడా బ్లెస్ చేసింది స్వీట్ పెట్టేసి. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అప్పుడప్పుడు ఇలా ఉండాలి. ఇక్కడ వచ్చేసి మొన్న తిరువూరులో మా అక్క పిల్లలు కట్టారు, పెద్ద బాబు చిన్న బాబు. అక్కడ నుంచి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ మా అన్నయ్యకి కూడా కట్టాను. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ, మా బాబు, మా డాడీ ముగ్గురు ఇక్కడ ఉన్నారు. అయితే మా వదిన కూడా యూట్యూబ్ పెట్టుకుందామని అనుకుంటుంది. అందుకని అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏడొచ్చి మా డాడీ తన జంజం తెగిపోయిందంట, ఏదో ముళ్ళు పడ్డాయంట, అవి ఇప్పుకుంటున్నారు కూర్చొని. ఎక్కడ వచ్చేసరికి నా కూతురు మా అన్నయ్య వాళ్ళ ఆల్బమ్ చూస్తుంది. ఈ ఆల్బమ్ చూసుకుంటా నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఏం చేస్తున్నాను, సాయి తక్కలేదు అంటే మా మేనగోడలు లేదని, తను ఎక్కడికి వెళ్ళింది నేను ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ ఉన్నా. ఇక్కడ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య తప్ప మేమిద్దరం లేము, మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాము, మమ్మల్ని ఎందుకు తీయలేదని గొడవ వేసుకుంటుంది అనమాట మా సాహితి, మా చిన్ని. ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ బయలుదేరిపోయాము హైదరాబాదు. ఇక మేము హైదరాబాద్ ఆ రోజు సాయంత్రం అయింది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ డే అనమాట, ఇది మండే రోజు బ్లాక్. వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 4 అయిపోయింది. ఎంతో ఎర్లీగా బయలుదేరాము కానీ కుదరలేదు. కానీ మరొకసారి అన్నయ్య, తమ్ముడు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను ఆ రోజు రాలేకపోయినందుకు చాలా ట్రై చేశాను అన్నయ్య, రాలేదు. ప్లీజ్ 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 ఒక్కసారి క్షమించండి. ఆ రోజు అక్క బావను కూడా మిస్ అయిపోయా, మిమ్మల్ని మిస్ అయ్యా. ఐఎమ్ వెరీ 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 సారీ అన్నయ్య. ప్లీజ్ అర్థం చేసుకో అన్నయ్య ఒక్కసారికి. ప్లీజ్ 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 ప్లీజే. ఇక మేము ఇక్కడ రిటర్న్ బయలుదేరిపోయాం అనమాట. హైదరాబాద్ వచ్చేసాము. మాకు వచ్చేసరికి 4 అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము ఆ రోజైతే మాత్రం మేము. సరేనా, ఓకేనా, లైక్